మీడియా మిత్రులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక పర్యటనకు వెళ్తూ ప్రభుత్వ బడిలో కొత్త శకం అంటూ ఊదరగొట్టాడు. బహుశా భారతదేశ రాజకీయాల్లో పచ్చి అబద్ధాలను కూడా పబ్లిక్గా వల్లవేయడంలో ఏమాత్రం సంకోచించకుండా ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్లేస్. ఇప్పుడు ఆ విద్యా పారంగతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ టీచర్స్ మెగా పీటీఎం కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని పచ్చి అబద్ధాలని నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఏమాత్రం సంకోచం లేకుండా కొన్ని అబద్ధాలను వండివార్చారు. ఏంటి అబద్ధాలు? ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లోకి 1,10,000 మంది విద్యార్థులు వచ్చి జాయిన్ అయ్యారు. నా సుపుత్రుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో ప్రభుత్వ బడులకి లక్షలాది మంది విద్యార్థులు వస్తున్నారని చెప్తున్నారు. అసలు వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన సుపుత్రుడు నారా లోకేష్ అనే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత విద్యాశాఖ పూర్తిగా మిథ్యాశాఖగా మారిపోయింది. తల్లికి వందనం అనే పథకం తల్లికి సందేహం అని మారిపోయింది. విద్యాశాఖ వలసల శాఖగా మారింది. నాడు నేడు మూసే నేడు అనే కార్యక్రమంగా మారిపోయింది. గోరు ముద్ద ఘోరమైన ముద్దుగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు బడుల్లో నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చేసేసారు అని చెప్పాడు. అసలు ఏందయ్యా చంద్రబాబు నాయుడు చెప్తుంది నిజమా కాదా అని ఒకసారి ఆలోచన చేద్దాం అనుకొని మొన్న జూలై 17వ తేదీన ఈ రిపోర్ట్ వచ్చింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ UDISC అని రిపోర్టు. భారతదేశంలో చదివేటువంటి విద్యార్థుల యొక్క డేటా మొత్తం సెంట్రలైజ్డ్గా ఉంటూ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాంకు సంబంధించి ఈ UDISI రిపోర్ట్ కనబడుతుంది. అసలు నిజానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో నిజమెంత? అసలు నారా లోకేష్కి సరిగ్గా మార్కులు పడుతున్నాయా లేదా? అసలు ప్రభుత్వ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ప్రైవేటు స్కూల్లో ఎన్ని విద్యార్థులు ఉన్నాయో ఒకసారి లెక్కలు చూద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్లు ఆ విద్యార్థులు పెరిగారా తరిగారా ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి విద్యా సంవత్సరం అంటే 2023-24లో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 40,50,116 మంది. 2 ఏళ్ళు అయిపోయినాయి. శ్రీమాన్ నారా లోకేష్ బాబు డూప్లికేట్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన హయాంలో ఎంతమంది ఉన్నారని చూద్దాం. ఎంతమంది ఉన్నారు తెలుసా? 34,93,450. ఓడి అమ్మ బడవా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు చూడండి తమ్ముళ్ళు, 1,10,000 మంది విద్యార్థులు పెరిగారు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్లోనేమో 5,56,666 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి వలసెళ్ళిపోయారు. అంటే 13% పడిపోయారు. ఇది స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి లెక్క. సరే, ప్రైవేటు పాఠశాల గురించి ఆలోచిద్దాం. అంటే దాదాపుగా కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలికేటువంటి నారా లోకేష్ గారి హయాంలో అసలుకి ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు ఎట్లున్నారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చివరి విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలలో 45,53,380 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మరి నారా లోకేష్ చూద్దాం ఎంతమంది? 48,40,296 మంది. అంటే 6.3%
పెరిగారు ప్రైవేటు పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు. అంటే 2,86,916 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో ఎక్కువగా అడ్మిషన్స్ తీసుకున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలోనేమో సుమారుగా 5 లక్షల మంది తగ్గారు, ప్రైవేటు పాఠశాలలోనేమో సుమారుగా 3 లక్షల మంది పెరిగారు. ఎందుకు పెరిగారు? చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, నారా లోకేష్ గారి చేతకానితనం వెరసి చూసుకుంటే దాదాపుగా 7-8 లక్షల మందికి సంబంధించినటువంటి ఒక డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జాయినింగ్ చేయట్లా? ప్రైవేటు పాఠశాల వైపు ఎందుకు పోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు, ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చారు, టోఫెల్ని తీసుకొచ్చారు, సిబిఎస్ని తీసుకొచ్చారు, డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ప్రభుత్వ పాఠశాలకు పరిచయం చేశాడు, మంచి భోజనం గోరుముద్దతో ఇచ్చాడు, నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాడు. కానీ నారా లోకేష్ ఏం చేశాడు? ఇవన్నీ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో, ఇవన్నీ కొనసాగిస్తే నిరుపేదల పిల్లలు మంచి మంచి చదువులు చదువుకుంటారేమో, ఇవన్నీ కొనసాగిస్తే ప్రైవేటు పాఠశాలలు దెబ్బతినిపోతాయేమో అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలను తొక్కిపట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్నాడు. ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దారుణంగా పనితీరు కనపడుతుంటే ఏమాత్రం సందేహం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఉల్టా ఏం చెప్తున్నాడు? 1,10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నారని అబద్ధాలు చెప్తున్నాడు మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో. ఇది ఒకటే కాదు, మరొకటి కూడా చెప్తున్నాడు. ఆడ మీటింగ్ భలే ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ తమ్ముళ్ళు మీ అందరికీ తల్లికి వందనం పడిందా అని అడుగుతున్నారు, అయితే చప్పట్లు కొట్టమంటున్నారు. అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు టీచర్స్ మొహం చూస్తున్నారు, టీచర్స్ పేరెంట్స్ మొహం చూస్తున్నారు. ఎవడు చప్పట్లు కొట్టట్లా? ఎందుకు కొట్టట్లా చప్పట్లు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు కొట్టట్లా చప్పట్లు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పాడు? ఎటువంటి నిబంధన లేకుండా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి నేను 15,000 రూపాయలు చొప్పున నేను తల్లికి వందనం ఇస్తా అని చెప్పాడు. తీరా గెలిచిన తర్వాత తల్లికి సందేహం పథకం అయింది. అది 2024-25 మొదటి విద్యా సంవత్సరంలో ₹1 రిలీజ్ చేయలే. రెండో సంవత్సరం అంటే 2025-26 ఎంతమంది విద్యార్థులు ఉన్నారయ్యా? ఇదే యూడిఐసి ప్రకారం 87,41,885 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఏం చేయాలి? 87,41,885 మందికి 15,000 రూపాయల చొప్పున 13,112 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేరుద్ది. కానీ చంద్రబాబు నాయుడు గారు అటు చేయలే. చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతాడు? పొడిస్తే చంద్రబాబు నాయుడు అవుతాడు. అలానే పొడిచాడు. మొదటి సంవత్సరం పొడిచాడు, మొత్తం 87 లక్షల మందికి వెనక నుంచి పొడిచాడు, ₹1 ఇవ్వాల. రెండో సంవత్సరం అంటే 2025-26 జీవో నెంబర్ 27 తీసుకొచ్చి 13,112 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది పోయి 10,090 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు. సరే, మన కర్మ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ 10,090 కోట్లన్నా ఇచ్చాడా అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కగానే రిలీజ్ అయింది 6,377 కోట్లు మాత్రమే. ఇవ్వాల్సిందేమో 13,000 కోట్లు, శాంక్షన్ చేసిందేమో 10,000 కోట్లు, బటన్ నొక్కిన తర్వాత వచ్చింది మాత్రం 6,377 కోట్లు. అంటే ఒక్కొక్క విద్యార్థికి 15,000 ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఇచ్చింది మాత్రం ఎంతమందికి ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు?
7,248 రూపాయలు ఇచ్చాడు. ఇది చంద్రబాబు నాయుడు 2024-25లో చేసినటువంటి ఘనకార్యం. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడైనా 13,112 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడంటే చేయలా. ఈ సంవత్సరం ఏమో 10,120 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు. బటన్ నొక్కాడు, కానీ ఎంతమందికి వెళ్ళారో లేదో తెలియదు. అందుకే ఈయన తల్లికి వందనం పథకం డబ్బులు పడినాయి అంటే ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరు సమాధానం చెప్పట్లా, ఎవడు చప్పట్లు కొట్టట్లా. ఈ పరిస్థితి, తల్లికి వందనం పరిస్థితి ఎట్లా అయింది. ఇక నాడు నేడుకు వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని ఒక పథకం తీసుకొచ్చారు. దాదాపుగా ఫేజ్ 1లో 15,713 స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడు. రెండో ఫేజ్, సెకండ్ ఫేజ్లో 22,312 స్కూల్స్ని దాదాపుగా పూర్తి చేశాడు. అయితే నారా లోకేష్ వచ్చాడు కదా, కనీసం బాధ్యత ఉంటే నారా లోకేష్ గారు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు 8,524 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారుగా 37,000 పాఠశాలలో నాడు నేడు పథకం ద్వారా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, ఆస్తుల కల్పన చేస్తే, నారా లోకేష్ అనే వ్యక్తి ఏం చేయాలి? నువ్వు కొత్తగా అభివృద్ధి చేయడం పక్కన వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలి కదా. బాధ్యతాయుతంగా వాటిని మెయింటెనెన్స్ చేయాలి కదా. చేయలే, గాలికి వదిలేశాడు. ఈరోజు ఆ మెగా పీటీఎం అనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి ఐఎఫ్పి ప్యానెల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే. వారందరూ కూర్చున్న బెంచ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే. వెలుగుతున్నటువంటి ప్రతి లైటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే. చూపిస్తున్నటువంటి ప్రతి గ్రీన్ చాక్ బోర్డు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే. తిరుగుతున్నటువంటి ప్రతి ఫ్యాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళాడా? ఆ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారికి విజన్కి ప్రతిరూపంగా ఒక ఆర్బీకే కనపడుతుంది, గవర్నమెంట్ స్కూల్ కనపడుతుంది, పిహెచ్సి కనపడుతుంది. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో గేమ్ చేంజర్ లాగా కనపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో నేమ్ చేంజర్ లాగా కనపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో విజన్ అయితే చంద్రబాబు నాయుడు గారిది రివిజన్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా కనపడుతుంటే చంద్రబాబు నాయుడు ఏమో జీరోగా కనపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో స్కీమ్స్ ఇచ్చినటువంటి నాయకుడిగా కనపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు స్కామ్స్ ఇచ్చినటువంటి నాయకుడిగా కనపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిది ఇంప్లిమెంటేషన్ అయితే చంద్రబాబు నాయుడు గారిది ప్రజెంటేషన్ అయిపోయింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది అని ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రులు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి పరిపాలన చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మేము చాలా స్పష్టంగా ప్రతి ఒక్కటి నెంబర్స్తో సహా చెప్తున్నాం కదా. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు నెంబర్లు భలే విచిత్రంగా చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల మధ్య చదువుతున్నటువంటి విద్యార్థుల మధ్య అంతరం 5,03,264. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కంటే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య ఒక 5 లక్షలు ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చివరి ఎడ్యుకేషన్ ఇయర్లో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఈ అంతరం 13,46,846 మందికి పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కంటే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య 14 లక్షల మంది ఎక్కువ. ఎందుకు వెళ్ళిపోతున్నారు అందరూ ప్రైవేటు పాఠశాలకి? ఇక్కడ మౌలిక వసతుల సదుపాయాలు జరగట్లా, ఇక్కడ సరైనటువంటి టీచింగ్ ఫెసిలిటీస్ జరగట్లేదు. ఇంగ్లీష్ మీడియాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, టోఫెల్ వ్యవస్థను రద్దు చేశారు, సబ్జెక్ట్ టీచర్స్ మీటింగ్ని ఇబ్బందులకు గురి చేశారు, సిబిఎస్ఈ సిలబస్సే లేదు, మధ్యాహ్న భోజనం వ్యవస్థని నిర్వీర్యం చేశారు, పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు. కాబట్టి ఏం చేస్తారు? చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి సదుపాయాలు కలపట్లేదని
ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు. తద్వారా ఆ పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖలో ఉంటే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇస్తాడు. ఏందో ఆ స్పీచ్లు మాకేం అర్థం కాదు. యోధుల్నేమో యోధులు అంటారు, గురువుల్నేమో గురువులు అంటాడు, విలువల్ని విలవెలా అంటాడు. భయం వేసింది. ప్రవచనాల్ని ప్రవర్చాలు అంటాడు. విద్యాశాఖ మంత్రికే తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ సంగతి ఇంకా మరీ దారుణం. ఈయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండడం, ఈయన ఉన్నట్టే విద్యారంగం పరిస్థితి కూడా అట్లానే ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో మరొకటి రాగా చేస్తారు. అసలు అది పేరెంట్స్ టీచర్స్ మీటింగా, ఫాదరు సన్ను మీటింగా అర్థం కావట్లే మాకు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలుకి ఇప్పటికీ కూడా నారా లోకేష్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. అయ్యా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారు? వివరాలు తెలపండి. వాళ్ళ అభ్యాసన సామర్థ్యం ఎంత పెరిగింది? దాని మీద వివరాలు తెలపండి. డ్రాప్అవుట్ రేట్స్ పెరిగాయా తగ్గాయా? జిఆర్ఈ రేటు పెరిగిందా తగ్గిందా? ఉపాధ్యాయుల కొరత ఎంత ఉంది? స్టూడెంట్ టీచర్స్ రేషియో ఎంత ఉంది? వీటి గురించి సమాధానాలు చెప్పరు ఎందుకు? అసలు డ్రాప్అవుట్స్ రేటు చూసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 100 మంది పిల్లలు 1వ తరగతి జాయిన్ అయితే 10వ తరగతి పూర్తయ్యే లోపు ప్రతి 100 మంది పిల్లల్లో 13 మంది మధ్యలో డ్రాప్అవుట్ చేసి వలసలు వెళ్ళిపోతున్నారు, వేరే పనులకి వాటికి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? 16 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వెలగబెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు కదా. ఇటువంటి అన్ని వాటికి సమాధానాలు చెప్పకుండా మీరేదో జబర్దస్త్ షో చేసినట్టు మెగా పీటీఎం అని పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలని దిగజారుస్తూ చంద్రబాబు నాయుడు అండ్ సన్ చేస్తున్నటువంటి వికృతమైనటువంటి రాజకీయ విద్యా క్రీడల్ని ఇకనైనా ఆపవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అందరికీ మీరు చెప్పినట్లు 87 లక్షల మందికి తల్లికి వందనం నిధులు ఇవ్వాల్సిందే, నాడు నేడు పథకాన్ని తిరిగి అమలు చేయాల్సిందే. ఏదైతే సబ్జెక్ట్ టీచర్ టెక్నాలజీ కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వివిధ విద్యా సంస్కరణలన్నీ ఎటువంటి రాజకీయ కక్ష లేకుండా వాటిని కొనసాగిస్తే ఎంతో కొంత మీకు కాస్త మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కోపంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కడుపు మంటతో ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప విద్యా సంస్కరణల్ని మీరు తీసివేయడం కానీ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీలాంటి డట్టియెస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదనేటువంటి విషయం మీకు మీ పేరు మీద ఒక రిజిస్టర్ అవుతుందనేది చెప్తున్నాం. ఇకనైనా మీ పేరు లోకేషే బోగస్ కాదు అని మీరు అనిపించుకోవాలనుకుంటే తక్షణమే మీరు చేసినటువంటి తప్పుల్ని, మీరు చేసినటువంటి ఇబ్బందిని తొలగించి విద్యా రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నీట్ పేపర్ లీక్కి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారనే వార్త ఇప్పుడే తెలిసింది. ఈరోజు ఈ అంశంలో ఒకటి కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారండి? మోడీ గారి కంటే నేనే చాలా సీనియర్ అంటాడు కదా, మోడీకి నేనే రాజకీయ విలువలు నేర్పానని అంటాడు కదా. ఇప్పుడు నిట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క ఆకాంక్షలను బట్టి రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీకేజ్ అయింది కదా. డిఎస్సి పేపర్ లీకేజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకొని ఉత్తీర్ణత అయ్యి
ఉద్యోగాలు సాధించాల్సినటువంటి నిరుద్యోగులు నష్టపోయారు కదా. డిఎస్సి పేపర్ లీక్ అయ్యి స్పోర్ట్స్ కోటాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీరు టీచర్ పోస్టులు ఇప్పించుకున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలి కదా. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒక రూలు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి మరొక రూలా? నిట్ పేపర్ లీక్కి ఒక రూలు, డిఎస్సి పేపర్ లీక్ చేసి కుంభకోణంలో టీచర్ పోస్టులు అమ్ముకున్నటువంటి ఈ వైనానికి మరొక రూలా? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా రాజీనామా చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి పేపర్ లీక్ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాధ్యత వహించి తీరాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధమైనటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ద్వారా రాజీనామా చేశారో, ఏమైనా బాధ్యత ఉంటే, సంస్కారం ఉంటే, సభ్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా బాధ్యత ఉంటే తన కుమారుడు నారా లోకేష్ గారి చేత విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి, నారా లోకేష్ని బర్తరఫ్ చేయాలి. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి చేతలు అన్నీ విషపూరితమైనవే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక నిర్దేశానికి వస్తారు. ఎలానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి సంఘాలు 28వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఒక కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసే విధంగా ఉండాలి, చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.